19 సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం, ఆలోచిస్తూనే ఉన్నాం. అనేక మంది సేవకుల ద్వారా కొన్ని సత్యాలు తెలిసాయి, అనేక మంది భక్తుల ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి, అనేక మంది పూజారుల ద్వారా కూడా కొన్ని విషయాలు తెలిసాయి. పాపం వారికి తెలియట్లేదు, మాకు అర్థమైపోతుంది. మనోనేత్రాలు మూయబడిన వాడి దగ్గర సత్యం ఉన్న వాడికి అది ఎలాంటి వివేచననివ్వదు. మనోనేత్రాలు తెరవబడాలి. కాబట్టి ఈ లోకంలో మనం అన్ని చోట్ల పరిశీలన చేసిన తర్వాత అర్థమయ్యేది ఏమిటంటే ఇది తప్ప ఇంకొక సర్వసత్యం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని ఎన్ని కోణాల్లో మాట్లాడినా స్పష్టంగా జవాబు చెప్పొచ్చు. మీరు ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా నా ఇంటర్వ్యూ చూసారా? ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు. కేఆర్ టీవీ అనే ఒక న్యూస్ ఛానల్ వారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. మీరు ఎవరైనా చూసారా? ఓకే. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కిరణ్ పాల్ ఇంటర్వ్యూ అని కొట్టండి. 2 రకాల ఇంటర్వ్యూస్ వస్తాయి. అప్పటికే సమాజంలో ఉన్న కొన్ని గలిబిలులన్నింటినీ తొలగించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. అప్పటికే వివాదంగా అపార్థాల మధ్యలో ఉన్న పరిస్థితుల మధ్యలో దేవుడు నన్ను అక్కడ వాడుకొని వాటన్నిటిని ఒకసారిగా అణిచివేసిన సందర్భాన్ని నేను చూశాను. నేను నా ప్రార్థన గదిలో ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పాను. క్రైస్తవుడు ప్రతి వేదిక మీద ఎలాంటి ప్రశ్ననైనా ఎదుర్కోగలిగేటట్లు సిద్ధమవ్వాలి. లోకం అడిగే ప్రతి ప్రశ్నకు మనమే జవాబు అవ్వాలి. వీళ్ళకి ఏం తెలియదు కానీ యేసుప్రభుని నమ్మేసుకున్నారు. వీళ్ళు స్వస్థతల కోసం, అద్భుతాల కోసం, ఆశ్చర్యాల కోసం, ఆశీర్వాదాల కోసమే నమ్ముకున్నారనే నింద పోవాలి. మనం ఆయనే సత్యమని తెలుసుకొని నమ్మాం. అది స్వస్థత ద్వారా కానీ, అద్భుతం ద్వారా కానీ ఆయన్ని రుచి చూసాం. తర్వాత ఆయనను ఆధారాలతో గుర్తించాం. ఆయనే ఈ జగత్తుకు తండ్రి అని మనం తెలుసుకోగలిగాం. ఆ తర్వాతే ఆయన్ని మనం తండ్రి అని పిలవడం